ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రభు మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు, ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుచున్నారు నాయన ప్రభు. నాయన ప్రభు, ఈ ఉపవాస దినాల్లో ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు రక్షణ భాగ్యం దయచే ప్రభు, మారు మనసు దయచే ప్రభు, నిలకడ కరిగి ప్రభు ఉండుటకు సహాయం చేయ ప్రభు. వారు అనుకున్నవి ప్రభు సఫలతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 20 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెల తనవి కానందున తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్లు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగు ఎరుగును, నేను తండ్రిని అలాగూ ఎరుగుదును. అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఏమని అంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యేసుక్రీస్తు వారు ఏం చేసిన 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె తప్పిపోతే దాని కొరకు రక్షించడానికి వెళ్ళి ఉన్నాడు దేవుడు. గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలకు మంచి కాపరి మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు బయట సపోజు మేకల మందలు వస్తూ ఉంటాయి మనకి. మేకల మందలు వచ్చినప్పుడు అది ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది. దాన్ని ఏం చేస్తాడు? ఒక కర్రతోటి అంటాడు, లేకపోతే ఒక సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ చేసినప్పుడు ఆ సౌండ్ విని ఏం చేస్తాయి? వాని అయ్యో నాకు యజమాని అని వాడు ఎరిగి ఏం చేస్తాయి? యజమాని పిలిచిన చోటకి వెళ్ళిపోతాయి. యజమాని ఎక్కడున్నాడో తెలుసుకుని దాని ఆ సౌండ్ విని ఆ యజమాని కూడా వెంబడిస్తారు. మనం కూడా ఏం చేయాలి? ఇది నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే మనకి మంచి కాపరి ఎవరు? యేసుక్రీస్తు వారు ఇక్కడ మనతోటి ఉండలేరు కాబట్టి వారికి బదులుగా ఎవరిచ్చి పంపి ఉన్నారు? దైవజనులు పంపి ఉన్నారు. ఆ దైవజనుడు మంచివాడైతే మనకి అంతా మంచి బోధ చేస్తాడు. ఒకవేళ అతను చెడ్డవాడైతే చెడు బోధనే చేస్తాడు. ఇక్కడనే కాదు, ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఎవరమైనా సరే, నేనైనా సరే, మెయిన్ నేను మంచిదాన్ని అయితే మంచి బోధనే చేస్తాను కదా. నేను మంచిగానే గొర్రెలను రక్షిస్తాను కదా. అలాగే కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెల కొరకు తన ప్రాణమునే పెట్టున్నాను అన్నాడు. మన కొరకు యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్నే అర్పించాడు కదా. ఈ లోకంలోనికి వచ్చి మనం చేసిన పాపములను, మనం చేసిన దోషములను బట్టి ఆయన ఈ లోకంలో తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. జీతగాడు గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టలేడు. ఎందుకంటే వాడు సంపాదన కోసమే చూసుకుంటాడు. వాడు సంపాదన కోసం చూసుకుని ఏం చేస్తాడు? గొర్రెలను విడిచిపెడతాడు. వాడు కడుపు నిండిందా లేదా అదే చూసుకుంటాడు. ఒకవేళ గొర్రెలు వచ్చి అవి దారి తప్పిపోతున్నాయా? దారి తప్పిపోతే వాళ్ళకెందుకు? మనం ఎలా చెప్తున్నాను ఇప్పుడు నేను, అలాగే దానిని బట్టి మారు మనసు పొందారనుకో రక్షణ భాగ్యం వాళ్ళకి వస్తుంది. లేదు నేను చెడుని బోధించాను అనుకో, వాడు చెడుని అర్థం చేసుకుని ఏం చేసుకుంటారు? వారు చెడు త్రోవనే నడుస్తారు. అలాగే జీతగాడే, పనివాడే అని చెప్పుచున్నాడు ఇక్కడ. జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఏంటది? జీతగాడు గొర్రెల కాపరి కాడు అని అన్నాడు. ఎందుకంటే తన పొట్ట కోసం పనిచేస్తున్నాడు కాబట్టి. యజమాని కోసం కానీ, లేకపోతే గొర్రెలను ఎక్కడ చచ్చిపోతాయో, లేకపోతే ఏ పులి వచ్చి తినేస్తుందో, ఏ మేక వచ్చి తినేస్తుందో, లేకపోతే ఏ తోడేళ్ళు వచ్చి తినేస్తాయో ఈ మేక పిల్లని అనేసి వాడు ఎదురు చూడలేడు. అదే తన సొంత గొర్రెల కాపరి అయితే వాటిని ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలని అది ఎదురు చూస్తాడు. జీతగాడు పని చేసినా చేయకపోయినా తన జీతం వస్తుంది, తన పొట్ట కోసం తను ఉంటాడు. తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోయిన తోడేళ్ళు గొర్రెలను పట్టి చెదరగొట్టబడిన. అంటే తోడేళ్ళు జీతగాడు కోసం, జీతము కోసం పనిచేసేవాడు ఏం చేస్తాడు? ఆ జీతం పుచ్చుకునటానికి టైం కోసమే చూస్తాడు. ఆ టైం చూసి ఆ టైంని దానిని బట్టే ఫాలో అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే టైం అయిపోయింది అనుకో, తన జీతం తనకే వస్తుంది. ఆ ఎంతసేపు టైం కోసం. కానీ జీతగాడు అలా ఉంటాడు. కానీ యజమాని అయితే అలా ఉండడు కదా, తన గొర్రెల కొరకే ప్రాణము పెడతాడు అంటున్నాడు.
ప్రాణం పెట్టును. గొర్రెలను విడిచిపెట్టి పారిపోవున తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను. జీతగాడే గనుక గొర్రెల గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న. జీతగాడు ఏం చేశాడు? గొర్రెలను విడిచిపెట్టి పారిపోయాడు. అదే యజమానైతే వాటిని రక్షించుకున్నాడు. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేనును తండ్రిని అలాగనే ఎరుగుదును. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టును. దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదా. దేవుడు మంచి గొర్రెల కాపరి. ఆయన వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఒక పాప అయినను నశించిపోవటం ఇష్టం లేదు, ఒక పాపి అయినను తప్పిపోవటం ఇష్టం లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? తన ప్రాణాన్నే అర్పించి ఉన్నాడు. మన కోసము తన ప్రాణమునే అర్పించి ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నన్ను తండ్రి ఎలాగూ ఎరుగునో నేను కూడా తండ్రిని అలాగే ఎరుగుదును అని అంటున్నాడు. నన్ను ఎరుగున మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు. ఏమనన్నాడు? నన్ను ఎరిగిన వారి కొరకు నేను నా ప్రాణమునే పెట్టుచున్నాను. ఇవి దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకుని రాలేను. నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఎలాగూ ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని గూర్చి నేను తోడుకుని రాలేను కానీ అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నేను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు నా ప్రాణమును తీసుకొనడు. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేనే తప్పగాని ఎవడను కూడా నా యొద్ద నుంచి పారిపోడని చెప్పుచున్నాడు. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభు. సర్వోన్నత సర్వశక్తిమంత ప్రభు, మేయడానికి లెక్కలేని స్తోత్రాలనైనా ప్రభు. వినిచిన వారికి చూచిన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభు. నీకమైన ఆత్మను రక్షించండి ప్రభు. శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభు. మైజారాచిన బిడ్డలు ప్రభు దీవించిన ఆయన ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభు ఆరోగ్యమును శక్తిని బలమును దయచే నడుచిన ప్రభు. పిల్లలు దయచే ప్రభు. గర్భిణీ స్త్రీలు సులువైన కనుక దయచే ప్రభు. ఆ దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభు. యుద్ధాలను మనం అడుగుచున్నాం ప్రభు. సరిహద్దులలో సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. ఈ శ్రమ దినాలలో ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మారు మనసు దయచే రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభు. నేను ప్రభు ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములను ప్రభు సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామమును బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి యందు నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. దుష్టు నుండి శోధాన్ని తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఇచ్చిన వారికి చూచుచున్న వారికి సదాకాలం నీ కృపతోడు ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.